ఐ మీన్ డిడ్ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మీ గ్రాఫ్ ఎలా తెలుగులో ఉందని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అంటే లైక్ ఎట్లా అయిపోయిందనేది అబ్జర్వ్ చేశారా? అంటే తెలుగోళ్ళకి ఇప్పుడు బాగా పరిచయం అయ్యానని మాత్రం నో. తెలుసు. నో. నో. అంటే మీ ఫిలిమ్స్ చూసారు. 'రిపబ్లిక్' గాని ఇలాంటి ఫిలిమ్స్ వచ్చాయి. అవి కూడా ఆడాయి. జనాలకు వెళ్లారు. బట్ ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్స్ ఎలా దగ్గరికి వెళ్ళాయో అబ్జర్వ్ చేశారా? అదే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. 35 సినిమాలు తమిళ్లో చేశాను. హ్మ్. 35 సినిమాల్లో ఏ ఫేమ్ వచ్చిందో ఒక్క సినిమాలో సంక్రాంతికి వచ్చినంలో వచ్చింది అని నేను ఒకసారి చెప్పాను. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ లైక్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసైన వాళ్ళ దగ్గర నుంచి దే స్టార్టెడ్ ఓనింగ్ మీ. సో ఐ థింక్ దట్ ఫిలిం ఇస్ అ బ్లెస్సింగ్. దట్ క్యారెక్టర్ ఇస్ అ గిఫ్ట్. అంటే గట్టిగా కోరుకున్నా తెలుగులో. డిడ్ యూ మేనిఫెస్ట్ అంటే లైక్ అఫ్ కోర్స్ తెలుగులో పెద్ద సినిమా కొట్టాలని గట్టిగా కోరుకున్నా. అవునా? అఫ్ కోర్స్ నాకంటే మా అమ్మ గట్టిగా కోరుకుంది. ఓకే. ఓకే. బికాజ్ మై మామ్ ఎప్పుడు చెప్తూ ఉండేది, తమిళ్లో ఎన్ని సినిమాలు చేస్తున్నావు, తెలుగులో ఒకటి మంచిది పడితే బాగుండే అనేసి ఫీల్ అవుతా ఉంటుంది. వచ్చిందా? షీ వాస్ వెరీ హ్యాపీ. నైస్. నైస్. సూపర్. సూపర్.